హలో గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఇక చూడండి, మొత్తం నేను ఇక్కడైతే బాయ్ 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 చూడండి ఫ్రెండ్స్, హ్యాపీ రక్షాబంధన్. ఇప్పుడు వేసవిలో ఇది చూడండి, వంట నేను చేయాలి. ఎప్పుడు చూసినా నేను చేయాలి. నేను చేస్తే చూడు నువ్వు చూడండి. లేదు బాయ్ ఫ్రెండ్స్. ఇంకా స్నానం చేసుకొని అమ్మవారి గుడికి అయితే దర్శనం చేసుకున్నా. ఎందుకంటే ఈరోజు అమ్మని చూడాలనిపించింది. సో అలా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చే లోపలికి మా వరలక్ష్మి రాఖీలు కడుతుంది. ఆడనే పెట్టు, తర్వాత కడదు కానీ. గణేష్ మహారాజ్ ఫస్ట్ ఈడ కట్టు, ఒకటి కట్టు. గణేశుడు కట్టు. గణేష్ కృష్ణ, ఈసారి మీ అన్నయ్య గణేష్ మహారాజ్. ఇట్లా ఉంటుంది. నువ్వు నాకు రక్ష. రాఖీ ఎందుకు కట్టుకుంటారు? అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముడు రక్ష ఉండాలని కట్టుకుంటారు. అర్థమైందా? నాకు రవే కదా. మమ్మీ ఏం చేస్తున్నావు? ఎందుకు అట్లున్నావు? ఏం లేదు, ఈరోజు రాఖీ పౌర్ణమి కదా. మా తమ్ముళ్ళకి రాఖీ కట్టలేదు. నేను పుట్టి పెద్దగా అయినప్పటి నుంచి ఫస్ట్ టైం మా తమ్మునికి రాఖీ కట్టకుండా ఉండడం. ఈ రోజు అయితే మా మరదల పిల్ల మా ఇంటికి వచ్చి మా ఆయనకి రాఖీ కడుతుంది. అవును, నువ్వు ఇక్కడ కూర్చో ఒకసారి. అవును, నాకు ఒకటి చెప్పు చందన. పొద్దుగాలే నీళ్ళ తీసినావు. నువ్వు వస్తావని 9:45 వరకు ఇండే ఉన్నా. ఆ జల్లీలు ఇవ్వలేదు. మీకు తెలియదా ఈ చెల్లె లేట్ లేస్తుంది? అంత లేట్ లేస్తా నాకు తెలియదు. ఇంకా 10 నిమిషాలు ఆగితే అయిపోతుంది. సోమరిపోతు చెల్లె. ఈ టైం కా అన్నం తిని చేసి 8:30 రాఖీ కట్టేది. కట్టొద్దంట, అది తెలుసా మీకు? సరే సరే, 1 తర్వాతనే కట్టాలి. నేనైతే నిజంగా చందు మంచి వైకుంఠం దర్వాజలు ఇవాళ రాదు, రేపే వచ్చి కడతాదేమో అనుకున్నా. తెలుసా, అట్లనే అనుకున్నా, రేపే అనుకున్నాం. నిజంగా నేను నీ గడ్డనికి వచ్చిన. నువ్వు నా గడ్డనికి వచ్చినావు. నిజం చెప్పు, మీ మమ్మీకి ఏం అడిగినా? మమ్మీ మీ చెల్లె ఎవరికి రాఖీలు ఎడబెట్టింది అని. అబ్బి గట్టమని రాఖీస్ ఇచ్చిండ్రు. అదే రాఖీ బాబీ రాఖీ ఉంటుంది చూడు, అది ఉంది, మిస్ అయింది. అంటే ఈమె చేతులతో కొనలేదు రాఖీ. కొన్నదాన్ని నిన్న పోయి పిచ్చి కొనుక్కున్నా నేను. నువ్వు కొనుక్కున్నావా? అమ్మ నిన్న గురించి చెప్పకే తల్లి. కోటికి పోయి 150 రూపాయలు చెప్పులు తెచ్చుకున్నా. అది పెద్ద మాల్, చిన్న మాల్, పెద్ద మాల్. నేను వరలక్ష్మి గజ 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 అనుకున్నాను. పెద్ద ఫైటింగ్ అవుతుందని. అవునా, నేనైతే చూడాలని. ఆయన నువ్వు 10 ఏళ్ళ మధ్య ఫోన్ చేసినావు కదా, ఫోన్ ఎత్తానని. నాకు తెలీదు. కొట్టుకుని మన మధ్యలో ఓకే అని మేము పక్కన కట్టించుకో అట్లా
అయినా నీకేం చేయాలబ్బా, నా దగ్గర ఏం లేవు. ప్లీజ్ నువ్వు ఇచ్చా మాత్రం మస్తు ఘోరంగా ఉంటుంది. అరే ఏం చేయాలి చెప్పు. పోయినసారి ఇచ్చినానా మమ్మీ? పోయినసారి ఇచ్చినాను చాక్లెట్ ఇచ్చిన, డైరీ మిల్క్ ఇచ్చిన. చాలా ఈసారి ఏం చేయాలి? మా అక్కవి రాలే, ఇప్పుడు రాలే మా అక్క. ఈ వీడియో చూస్తున్నా మా అక్కకి చెప్తున్నా, ఎవరైతే నాకు రాఖీ కట్టిర్రో వాళ్ళే నిజమైన చెల్లెలు. ఈ రాఖీ పూర్ణమికి ఎవరైతే కట్టిర్రో వాళ్ళే నిజంగా సొదాగా చెప్తున్నా. ఎందుకంటే స్వతంత్రంగా చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే అందరు అన్న అంటారు కానీ రాఖీ మాత్రం కట్టు. టైం లేదు, బిజీ, లేను, లండన్లో ఉన్నా. సరే కానీ ఎప్పుడు కట్టే మీ చెల్ల అయితే కడుతుంది కదా, కట్టించుకో. ఇక డ్రెస్ బాగుందబ్బా. డ్రెస్ సూపర్ ఉంది. ఒక్కర్లో పెట్టద్దా? ఆ పేడలు ఏమని తెచ్చింది అనుకున్నా, లక్ ఇచ్చింది. కొనుక్కున్నామన్నా. కొనుక్కున్నరా? కొనుక్కున్నాం. మై గాడ్, మా చెల్లె నెక్స్ట్ ఇయర్ లోపల సెకండ్ ఇయర్ పాస్ అయ్యి సారీ ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ కానీ దాని తర్వాత ఆలోచన చేద్దాం. ఇంకా 2 సార్లు ఉంది కదా. 3 సార్లు అమ్మ 2 సార్లు అంటే ఈ సంవత్సరం వదిలేసి ఇంకా 3 సార్లు అంట. ఇంకా తినండి, ఇంకా మస్తు ఉంది. MBA చేయాలి, PG చేయాలి. అప్పటి వరకు కడతావా లేదా? కట్టుకుంటూనే పోతాం. మరి ఒక్కసారి కడతామా ఏంటి? అప్పటి వరకు రాఖీ కడుతూనే ఉంటారా? మా బావ రాడా? ఇప్పుడు చెల్లె అయితే, ఇప్పుడు ఈమె నాకు చెల్లె అయింది అనుకోండి భయ్య, మా బావనే కదా. అయినా ఈమె కోరికలు కొండ మీద ఉన్నాయి. మా బావ జర బ్యాంకులో జర గట్టిగా మనీ పెట్టుకొని రావాలి. అట్లయితేనే వరలక్ష్మి సారీ చందన అలియాస్ చందన రాఖీ కడుతుంది. అది చాలా పెద్ద విషయం. అప్పుడు వీడియో తీయలేదు కదా మమ్మీ, అప్పుడు షార్ట్ చేయలేదు మమ్మీ. అవును, షార్ట్ వీడియో లాగా. మా పొట్టి ఇంకో పొట్టివి రాఖీ కట్టకుండా సపడాగా ఊరికి పోయారు. చెప్తాను. ఓ మై గాడ్, గణేష్ మహారాజ్ గణేషుని పెట్టింది మా చందన. ఏదో ఫ్రెండ్స్ కనిపిస్తలేదు అనుకుంటున్నాను మీకు. ఇక చేలో పెడుతుంది. ఓ మేడం జర పట్టుకో వీడియో. ఇది నెక్స్ట్ వచ్చే రాఖీ పండుగ. నెక్స్ట్ వచ్చే కాదు, గణేష్ మహారాజ్ ఉన్నాడు. ఈ రాఖీ తీసుకొని నేను మంచిగా దాంట్లో పెట్టుకుంటా. మా అక్క, నా సొంత మా అక్క ఉంది, నాకు బాధ వేస్తుంది తెలుసా. రాఖీ కట్టడానికి రాలేదు తెలుసా. మా అక్క కోసం మంచి చీర తీసి పెట్టిన, శారీలో. ఏం చేద్దాం చెప్పు. నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. సరే ఓకే. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ కట్టుకుంటారు. ఇక నేను కాదు, మీకు తెలుసు కదా. హస్బెండ్ వైఫ్ మూడు వేస్తున్న చందన. మా చందన నా కోసం మడత కాదు. నేను మంచిగా చెంచం తెచ్చిన. ఏం చేసినావు? పొద్దున ఒకళ్ళు వేసిండ్రు, వాళ్ళకి ఇద్దరు మనుషులు వేసిండ్రు పొద్దున. తర్వాత అబ్బాయి ఒకటి నేను వేసుకున్నాను. నేను పెట్టొద్దా అన్న. స్వీట్లు అంటే మనకు పానం మరి అంత కాదు కదా. ఈ వేస్ట్ పిల్ల నాకు రాఖీ కట్టింది తెలుసా. గత అర్థం అన్ని నువ్వే అని కట్టింది. సరే మరి స్వీట్ కొత్త సావది నేను పెడతాను.
అమ్మ నువ్వు అంతా ఫస్ట్ నేమ్ సరే నువ్వు అంతా అయితే వద్దమ్మా కిందికి రా. హ్యాపీ రక్షాబంధన్ టు యు. హ్యాపీ రక్షాబంధన్. హస్బెండ్ వైఫ్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అద్భుతమైన వీడియో. అది కూడా ఎందుకు అంటున్నావు చేతనా? మిగిలించుకోవే. ఏరేరు పెడుతుంటాయి. మా దాంట్లో వద్దు, నాకు ఇట్లనే తినిపిస్తాం. అవునా? మరి ఏమన్నా అనుకోండి. ఇది ఘోరాన్ని నేను చూడలేను.